అండి మా అత్తయ్యగారు అయితే పూర్ణం బూరెలు అయితే చేస్తున్నారండి. దానికోసం అయితే శనగపప్పు ఉడికించేశారు. అలానే ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బియ్యం కూడా నానబెట్టేశారు నైటే. మార్నింగ్కి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నారు. శనగపప్పు కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసారు. దానిలోనే బెల్లం పాకం, అలానే యాలకులు, పంచదార కలిపిన పౌడర్ కూడా వేసేసారండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేస్తున్నారు. ఇలా బాగా కలిపిన తర్వాత ఉండలైతే చుట్టుకోవాలి. ఈ ఉండలు వాళ్ళ నాని చుట్టేటప్పుడు మా బుడ్డది కూడా హెల్ప్ చేసింది వాళ్ళ నానికి. ఇద్దరు కలిసి ఉండలైతే చుట్టారు. మళ్ళీ పాప చుట్టిన ఉండలన్నీ తీసేసి మళ్ళీ మా అత్తయ్య చుట్టుకున్నారనమాట. ఆల్రెడీ అది కూడా వీడియో పోస్ట్ చేశాను. కొంచెం ఫన్నీగా ఉంటుంది, అది కూడా చూడండి. ఈ రుబ్బులో ఆల్రెడీ సాల్ట్ అయితే వేసేసారండి. సాల్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఉండలైతే అందులో ముంచుతూ ఆయిల్ అయితే వేశారు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ ఉండ అనేది అందులో వేయాలి, లేదు అంటే అడుగున అంటేస్తుందండి. మళ్ళీ అప్పుడు పూర్ణం అనేది విడిపోతుంది. అందుకే బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతే ఈ ఉండ అనేది అందులో వేసుకోవాలి. ఫైనల్గా అయితే పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.